వచ్చిందన్న తర్వాత ఆ కంచం పవిత్రమైంది. ఆ కంచమే కదా ఆయన కూర్చోబెట్టింది, ఆ సమయం 10 నిమిషాలు కేటాయించేలా ఇంట్లో. ఆ కంచం వల్లనే కదా ఆయన చాలా మానసికమైన ప్రశాంతతానికి వచ్చాడు, రిలాక్సేషన్ గా ఉన్నాడు. కాబట్టి ఆ అనుభూతి చెందిన గొప్పతనాన్ని భార్య ఇమ్మీడియట్ గా తినేస్తుంది. ఆ సుఖం నాకు రావాలి, అంత ప్రశాంతత నాకు రావాలి, నా భర్త పడే ప్రతి కష్టం ఇందులో ఉన్నది. ఆ కంచాలలో ఉన్న ఒక మెతుకు కూడా పక్కన కొన్ని కొంతమంది ఉన్నారు పెద్ద మనుషులు, వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు. ఆవిడ కోసం అని కొంచెం తీసి పెడతారు కూడా చాలా మంది ఉన్నారు. నేనైతే నా భార్య పెడతాను, మొదటి 2 ముద్దలు పెడతాం. ఇప్పుడు సండేలో స్పెషల్ తీసుకుంటారు, ఫస్ట్ ఆవిడగా తినిపించాను, నాకు అలవాటు అది. అందరి మధ్యలో కూర్చొని తినిపిస్తాను, మా అమ్మ కూడా తినిపిస్తాను, తింటారు. అలా స్పెషల్గా ఉన్నప్పుడు తినిపిస్తూ ఉంటాం. అంటే దీని ఉద్దేశం అంత ఏంటంటే మనం తినిపించడం ద్వారా ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యంకి గొప్పతనం వస్తుంది. ఇప్పుడు ఆవిడకు నువ్వు సమయం ఇచ్చినట్టే కదా అసలు. ఆవిడ నీ కంచంలో తిన్నది అని అంటే అమ్మా, నువ్వు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న దాంట్లో నా పెన్నిటి పడ్డ అత్యంత ముఖ్యమైన అత్యంత విలువైన సమయం నాకు కావాలి. ఆ ఆడపిల్ల స్వీకరించడంలో అర్థమైంది. దీనికి అంతరార్థం ఏంటంటే ఆయన కష్టాలన్నీ చెప్పాము, ఆయన ఇష్టాలు నరకాలు ఎన్నో అనుభవిస్తాడు కదా. ఇన్ని అనుభవించిన ఆ తత్వం ఉన్న మనిషి ఆ సమయానికి రిలాక్స్ అయ్యాడు అంటే మరి ఆ రిలాక్సేషన్ భార్యకు అవసరమా లేదు. కాబట్టి భార్య అలా తినడం శ్రేయస్కరం, అది పురాణ ప్రమాణికలలో రాయం. ఇప్పుడు అత్యంత విలువైన సమయం ఇది, అత్యంత రుచికరమైన భోజనం అది ఒక స్త్రీకి. మీరు గమనించండి, ఇప్పుడు ఉన్న దాంట్లో వేరు, కానీ అసలు కొంతమంది అసలు ఆ భోజనం ఆయన తినకుండా తినరు. పెద్ద మనుషులు కూడా చెప్తారు, మగవాళ్ళు తినండి మనం తినకూడదు అని అంటారు. ఇది వేరే, అంటే మన దగ్గర ఉన్న చాలా ముఖ్యమైన సంస్కృతి తల్లి. అయితే అత్యంత విలువైన సమయం ఏంటంటే, ఇప్పుడు రుచికరమైన భోజనం చెప్పాను, అత్యంత విలువైన సమయం ఏంటి తెలుసా? భార్య కోసం భర్త ఎదురు చూసే సమయం లేదు, భర్త కోసం భార్య ఎదురు చూసే సమయం. మంచి గమనించాలి.